హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హరి, తెలంగాణ భూగర్భ శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. చూడండి, కింద కనిపిస్తున్నటువంటి బోర్ పాయింట్ రీసెంట్ గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి బోర్ పాయింట్ అండి. ఈ రైతు పేరు వచ్చేసి నాగేశ్వరరావు గారండి. ఇతను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తా ఉన్నాడండి. ఇతను గ్రామం వచ్చేసి తునికిపాడు అనే గ్రామం అండి. మండలం వచ్చేసి గంపలగూడెం మండలం అండి. జిల్లా వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా, అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంటదండి. అయితే ఈ రైతుకున్నటువంటి 5 ఎకరాల భూమి అండి, అంటే నల్లరేగడి అంటాం దీన్ని. మొత్తం నల్లరేగడిలో ఉన్నటువంటి ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ కంప్లీట్ గ్రనైటిక్ ఫార్మేషన్ అండి. ఈ గ్రనైటిక్ ఫార్మేషన్ లో నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ తోటి ఫస్ట్ శాటిలైట్ డాటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుని నేను డీటెయిల్ గా ఇక్కడ లీనియమెంట్ ను అబ్జర్వ్ చేసుకుంటూ ఫ్లో డైరెక్షన్ ను అబ్జర్వ్ చేసుకుంటూ పాయింట్ అయితే పెట్టడం జరిగిందండి ఇన్స్ట్రుమెంట్ తోని. ఇతనికి ఈ 5 ఎకరాల్లో దాదాపు 2 పాయింట్లు డిటెక్ట్ కావడం జరిగింది. ఫస్ట్ సెకండ్ ప్రయాట్ తోటి ఇవ్వడం జరిగిందండి. ఇది ఫస్ట్ ప్రయాట్ లో వచ్చినటువంటి ఈ బోర్ పాయింట్ అండి. ఇది దాదాపు 2.5 ఇంచుల వాటర్ అయితే అవుట్పుట్ కంప్లీట్ అంటే కంటిన్యూగా ఫ్లో అవుతా ఉందండి. రైతు సంతోషంగా చాలా సంబర అయితే పడ్డాడండి. ఒక రైతుకు మనం మంచి రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ రిజల్ట్ అయితే నేను ఇవ్వడం జరిగిందండి. ఆ రిజల్ట్ చూసి రైతు అయితే సంతోషంగా నన్ను ఒక హ్యాపీగా షేర్ చేసుకోవడం జరిగిందండి. సో రైతు సోదరులారా, మీకు గిన ఇలాంటి వాటర్ కావాలంటే ఒక మంచి జియాలజిస్టులను చూజ్ చేసుకుని, అంటే చదువుకున్న జియాలజీ, అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేసుకుంటూ అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ని బేస్ చేసుకుని పిలిచే ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా మీరుగిన ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఎంతైనా ఉంటుందండి. నేను పదే చాలా సార్లు అయితే నేను గతంలో నా యూట్యూబ్ ఛానల్ వేదికగా ఎన్నో వీడియోలు చేయడం జరిగిందండి. ఇదే విషయాలను చెప్పుకుంటూ పదే చెప్తా ఉన్నానండి. ఎందుకంటే జియాలజిస్ట్ ద్వారా సర్వే చేయించుకుంటే మంచి రిజల్ట్ పొందే అవకాశాలు ఎంతైనా ఉంటుందండి. జియాలజిస్ట్ అనేవాడు దాదాపు అంటే 90 నుంచి 95% అక్యురసీ తోటి పని అయితే చేస్తాడండి. మీకిన ఫెయిల్యూర్ కాకుండా సరే అక్కడ ఉన్నటువంటి కండిషన్ మేరకు రిపోర్ట్ అయితే ఇస్తాడు కాబట్టి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటుందండి. సో